అందరికీ నమస్తే అండి. ఈనాడు పత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యలా మారింది. ఈనాడుని లొంగ తీసుకోవడానికి క్యాస్ట్ని రెచ్చగొట్టి విమర్శలు చేశారు. రామోజీరావు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఈనాడు యొక్క ఆర్థిక మూలాలు, రామోజీరావు గారి ఆర్థిక మూలాలు మార్గదర్శిలో ఉన్నాయని తెలుసుకొని మార్గదర్శి మీదకు వెళ్ళారు, విసిగొల్పారు. మార్గదర్శి మీద కేసులు నడుస్తున్నాయి. అయినా ఈనాడు వెనక్కి తగ్గట్ల. ఈనాడులో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడపాదడపా వార్తలు వచ్చేవి, రెగ్యులర్గా వచ్చేవి కాదు. గతంలో అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ 2021-22లో. కానీ నాకు తెలిసి, నేను రోజు పత్రికా విశ్లేషణ చేస్తాను కదా, నాకు తెలిసి ఒక 8 నెలల నుంచి ఈనాడు మాస్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. మాస్ బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఈనాడు బ్యాటింగ్ మొదలు పెడితే ఎలా ఉంటుందంటే దానికి సమాధానాలు కూడా ఉండవు. ఇంకా బౌలర్ల దగ్గర ఎటువంటి బాల్ వేయాలరా బాబు అనుకుంటారనమాట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సమాధానాలు చెప్పాలి? సాధారణంగా ఈనాడులో ఒక వార్త వస్తే సాక్షిలో ఒక కౌంటర్ వచ్చేసేది. అలాగే ఆ రోజు మధ్యాహ్నమో ఆ రోజు సాయంత్రమో మంచి టైం చూసుకొని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మేరకు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలో ఈనాడిని, రామోజీరావు గారిని కులం పేరుతో తిట్టేవాళ్ళు, పత్రికను తిట్టేవాళ్ళు. గతంలో రోజు అది జరిగేది. కానీ ఇప్పుడు ఈనాడులో గతంలో కంటే దూకుడు పెరిగింది. ప్రతిరోజు కూడా ఒక 4-5 వార్తలు, ఆర్టికల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలనే పనిగట్టుకొని రాస్తున్నారు అనుకోవడం కంటే, ప్రతి సబ్జెక్ట్ని, ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ప్రతి లోపాన్ని భూతద్దంలో పెట్టి వెతికి తీస్తున్నారు అనడం మంచిది. పనిగట్టుకొని రాస్తున్నారు అనే కంటే, ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వ తప్పులను భూతద్దంలో పెట్టి వెతికి తీసి బయటకు లాక్కొచ్చి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా అన్నారు, ఇలా చేశారు, సో మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సూటిగా ఒకటే మాట, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేలాగా. ఏదో ఇండైరెక్ట్గా ప్రభుత్వం ఆలోచించాలి, పాలకులు ఆలోచించాలి, ప్రభుత్వం అలా చేసింది, పాలకులు ఇలా చేశారని కాదు. జగన్ నువ్వేమన్నావు, ఏం చేసావు? జగన్ నువ్వు పలానా తేదీని ఇలా చెప్పావు, కానీ చేసావా లేదా? జగన్ అంతే. ఈనాడులో గతంలో ఇటువంటి వార్తలు వచ్చేవి కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనే కంటే పాలకుడికి వ్యతిరేకంగా వస్తున్నాయి ఈనాడులో అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు కూడా ప్రభుత్వం చేసే తప్పులు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నింటినీ ఈనాడులో ప్రచురిస్తున్నారు. ఎక్కడ మొహమాటాలకు వెళ్ళట్ల. ఇంకా ఉంది, ఇంకా ఎన్నికలకు 4 నెలల టైం ఉంది. సో ఈనాడులో ఇంకా బలమైన కథనాలు వస్తాయి. ఈనాడు వ్యవస్థ చాలా పెద్దది, బలమైన కథనాలు వస్తాయి. సో మరి వైసీపీ దగ్గర ఏమైనా వ్యూహం ఉందా లేదా, స్ట్రాటజీ ఉందా లేదా? ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టే ఎదురుదాడి. ఏమీ లేనప్పుడు ఎదురుదాడికి దిగుతారంటారు చూడండి. సాధారణంగా ఏం చేయొచ్చు, పత్రికల్లో వార్తలు తప్పు వస్తే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం కాదు, ఎదురుదాడి చేయడం కాదు, డెఫమేషన్, పరువు నష్టం దావా కేసు వేయొచ్చు, కోర్టులో కేసు వేయొచ్చు, లీగల్ నోటీసులు పంపించవచ్చు, రిజైండర్లు పంపించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ గతంలో లేని కల్చర్ ఇప్పుడు ఏంటంటే, పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేయడం, మనకున్న భజన పత్రికలో, బాకా పత్రికలో కౌంటర్లు రాయించుకోవడం. ఆ కౌంటర్లో కూడా ఉన్న అబద్ధాలే. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. అంటే సాక్షిలో వచ్చే కౌంటర్లు ఎంత ఫేక్గా ఉంటాయి, ప్రభుత్వం ఎలా దొరికిపోయింది ఈనాడికి అనేక సందర్భాల్లో అని ఒక ఉదాహరణ చెప్తా. 2022 ఫిబ్రవరిలో ఈనాడులో ఒక వార్త వచ్చింది. 2022 ఫిబ్రవరి, నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు, ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, పారిశ్రామిక రాయితీలు ఎప్పుడు ఇస్తారు, దాదాపుగా 500 కోట్లకు పైగా పారిశ్రామిక రాయితీలు పెండింగ్లో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మీరు రాయితీలు సరిగ్గా ఇన్ టైంలో ఇవ్వని కారణంగా, సో ఇస్తారా ఇవ్వరా, ప్రభుత్వం ఇందులో విఫలమైంది, ప్రభుత్వ తీరు కారణంగా చిన్న చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి, పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేత కావట్లేదు, ఆగస్టులో ఇవ్వాల్సినవి 6 నెలలైనా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది. దానికి ఆ రోజు మన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈనాడికి ఏమైనా బుద్ధి ఉందా లేదా, ఎల్లో రాతలు, ఎల్లో మీడియా, రామోజీరావు గారు అంతా ఎల్లో ఆలోచనలు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉంది, నిజమే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఈ టైంలో ఎవరైనా పారిశ్రామిక రాయితీలు ఇస్తారా? ఇవ్వకూడదు కదా, కోడ్ ఉల్లంఘన కదా, ఈనాడు అందుకే అలాగే రాస్తారు అని చెప్పి పరిశ్రమల శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సాక్షిలో కూడా అదే కౌంటర్ రాశారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వమని ఈనాడు అడుగుతుంది, కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఈనాడు వాళ్ళేమో ఎలక్షన్ కోడ్లో కూడా ఎప్పుడైనా ఇస్తారా, ఇవ్వకూడదు కదా, ఆ మాత్రం కూడా ఈనాడుకు తెలియదుగా అని సాక్షిలో రాశారు. నిజానికి
పారిశ్రామిక రాయితీలు ఏమైనా ఇవ్వచ్చు. ఎలక్షన్ కోడ్ ఉన్నంత మాత్రాన కొత్త పథకాలు ప్రారంభించకూడదు, కానీ పాత పథకాలకు ఇచ్చేయచ్చు. అప్పుడు పాత పథకాలు ఏమీ ఆగలేదుగా, మంత్లీ పెన్షన్స్ ఆపలేదుగా, ఎలక్షన్ కోడ్ ఉందని ఆపలా, ఇచ్చేశారు. సో పోనీ ఎలక్షన్ కోడే అడ్డం వస్తుందో అనుకుందాం. ఎలక్షన్ కోడ్ మార్చి నెలతో అయిపోయింది. 2022 మార్చితో 2023 ఈ సంవత్సరంలోనే మార్చిలో జరిగాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మర్చిపోయాను. ఈ సంవత్సరం మార్చిలోనే ఆ వార్త, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వార్త వచ్చింది, 2023. సో అప్పుడు అయిపోయింది, 6 నెలలు అయింది ఎలక్షన్ కోడ్ అయిపోయి. 6 నెలలు ఏంటి, మార్చి నుంచి ఇది డిసెంబర్ కదా, దాదాపుగా 8 నెలలు అయింది. మరి 8 నెలలు అయింది, ఇప్పటికైనా పారిశ్రామిక రాయితీలు ఇచ్చారా? ఇవ్వాల. ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది, ఎలక్షన్ కోడ్ వలన ఇవ్వట్లేదని అప్పుడు సమర్థించుకున్నారు కదా. మరి ఎలక్షన్ కోడ్ అయిపోయి 9 నెలలు అవుతుంది, పారిశ్రామిక రాయితీలు ఇచ్చారా? ఇవ్వాల. ఇవ్వలేదు. సాక్షిలో కౌంటర్లు రాసేస్తారు, మంత్రుల చేత తిట్టించేస్తారు, కానీ అది రాసింది తప్పు కాదుగా. ఇప్పటికీ కూడా పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల మన రాష్ట్రంలో. అంటే కౌంటర్లు ఇవ్వడానికి లేదా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడానికి ఉన్న బుద్ధి జ్ఞానం, అందులో వాళ్ళు రాసింది నిజమా కాదా? వాళ్ళు రాసింది నిజమైతే మనం తప్పు ఒప్పుకుందాం, పరిష్కరించుకుందాం అనేది ఉంటే బాగున్నాం. సో చివరికి నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చివరికి సీఎం గారు కూడా కాస్త ఆయన స్థాయి దిగజారిపోయి ఒక పత్రిక మీదకి అటాక్ చేయడం మొదలుపెట్టారు, ఒక పత్రికను తిట్టడం మొదలుపెట్టారు. సో ఇది సీఎంగా స్థాయిని, ప్రభుత్వ స్థాయిని దిగదార్చుతోంది. ప్రభుత్వంలో ఆ పాలకులు కొన్నాళ్ళే ఉంటారు, కానీ ప్రభుత్వ పెద్దలు ఇలా పర్టికులర్గా ఒక మీడియా సంస్థనో ఒక వ్యక్తినో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు రాసింది నిజంగా 100% ఫేక్ అయితే డెఫమేషన్ వేసుకోండి, పరువు నష్టం దావా కేసులు వేసుకోండి, వందలాది కేసులు పెట్టుకోండి. సో ఈనాడులో వచ్చిన వార్తలు ప్రభుత్వాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అటాక్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. నిన్నగాక మొన్న ఆయన ట్యాబ్ల పంపిణీలో కూడా ఈనాడు మీద విపరీతంగా అక్కస వెళ్ళగక్కారు. ఈనాడుని మామూలుగా, ఈనాడు డామ్ డూమ్ డకారం, అసలు ఈనాడు మామూలుది కాదు, ఈనాడుని చదవద్దు, పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళందరూ పెత్తందారులు, అసలు మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు, వాళ్ళు కడుపులో మంట అనేటట్టు మాట్లాడారనమాట. పాపం సీఎం స్థాయిలో అలా మాట్లాడకూడదు, కానీ బోల్డ్ మాట్లాడారులే. అదే సంగతి. థ్యాంక్ యూ.